రోజు రోజుకు పెరుగుతున్న టెంపరేచర్లతో రాష్ట్రం నిప్పుల గుండంగా మారింది. మండుతున్న ఎండలు, వడగాల్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఎండలకు మధ్యాహ్నం టైంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపటి నుంచి 2 రోజుల పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. ఎండల తీవ్రతకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతుంది. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వీస్తూ ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొన్ని జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు, 25 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావద్దంటున్నారు వెదర్ ఆఫీసర్స్. సిటీ పరంగా కూడా సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇంకా చాలా చోట్ల కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల సగటు కనుక చూసుకున్నట్లయితే 40 నుంచి 43 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ సరాసరికి 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ వడగాల్పులు వీస్తున్నాయి. ఎండల తీవ్రత, వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డయ్యే అవకాశం ఉందంటున్నారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే అటు జగిత్యాల, నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలకి ఇప్పటికే అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుందనేసి, అలాగే మధ్యస్థ జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండల తీవ్రతకు భయపడి బయటకు రావాలంటేనే జంకుతున్నారు జనం. జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారీగా టెంపరేచర్లు నమోదవుతూ ఉండటంతో మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రైతు కూలీలు ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో కూలీల పనివేళలు కూడా మార్చుకున్నారు. జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులు వేయడంతో రైతులు అల్లాడుతున్నారు. ఇప్పుడు ఇది సీజన్. ఇప్పుడు ఇంకొక మంత్, వచ్చే మంత్లో మాత్రం ఫుల్ ఎండలు ఇంకా బాగా చాలా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కూలీలు మాత్రం పొద్దున కరెక్ట్ 5 గంటలకు అలా అట్లా వచ్చేస్తారు. 11 గంటల వరకు కంప్లీట్ చేసుకుని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పెరిగిన ఎండలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ టెంపరేచర్లు, వడగాల్పులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బేల, బోరష్, భైంసా, తానూరు, కుంటాల ప్రాంతాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు ఎండలు దంచుకొట్టాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలో పలు చోట్ల వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, లక్డీకపుల్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. జిల్లాలోనూ పలు చోట్ల వర్షం పడింది.